మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. ఒక ఎక్స్ట్రాడినరీ ఐకానిక్ థీమ్ అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నిన్న కొన్ని ఫేవరెట్ ఫిల్మ్స్ లోంచి కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ చూసాం. ఇవాళ మరిన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ తో పర్ఫార్మ్ చేయడానికి మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ D20 ఐకానిక్ థీమ్ లో రౌండ్ నెంబర్ 3. రౌండ్ నెంబర్ 3 ని మా తలైవా టీం నుంచి స్టార్ట్ చేస్తారా లేదంటే వైల్డ్ ఫైర్ నుంచి స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. వైల్డ్ ఫైర్ టీం నే స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మరి ఫైర్ టీం వాళ్ళు ఫైమా మీ టీం నుంచి ఈ రౌండ్ ని స్టార్ట్ చేయడానికి ఏ కంటెస్టెంట్ ని పంపుతున్నాం? శర్వరి. రౌండ్ 3 ని స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ శర్వరి. వెన్నెలాకి వస్తుంది. ఆగుండ్రా ఆగుండ్రా. అన్న నమస్తే. నన్ను వెన్నెల అంటారు. బెల్లం పోరగాళ్ళు మంచుకున్నారే. ఏందిరా మీనోళ్ళి? వెన్నెల పెళ్ళంటే ఎట్టుండాలి? ఈడ డప్పు కొడితే 10 ఊళ్ళు మోత మోగిపోవాలి. కొట్టండి. అక్క అదిగో మీ అత్త పోతాంది. ధరణి గాని ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసిడదానా? పెళ్లి గాని చూస్తా నీ సంగతి. ధరణిగా పెట్టి పుట్టావురా. నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే తోలిస్తుంటే కూరు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీల అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే గంట నీరన్న బట్ట కొంట
వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే అన్నా ఒక సుక్కే అన్నా. నూనెడిసి అడగదురా పాంబర్తి చెప్పింది చెయ్యదురా పాంబర్తి పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలు చెప్తుంటది. లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు నల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు కోసి గొంగడి మా కట్టుబొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాదిరా సాపుటక పూట పూట మాకే దసరా ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్ బల 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 హూ హా హూ హే హే హే. అన్నా పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. జడ్జెస్ ఐకానిక్ థీమ్ లో వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ క్యారెక్టర్స్ మన దసరా సినిమాలో నుంచి వెన్నెల అండ్ వన్ ఆఫ్ ద మాసియెస్ట్ క్యారెక్టర్స్ ధర్ని ని రిప్రజెంట్ చేస్తూ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిని మాస్టర్? శర్వరి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి సురేష్ గారు ఎంత క్యూట్ గా ఉన్నారు, మీరు కూడా అంతే క్యూట్ గా ఉన్నారు. అండ్ నౌ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ మాస్టర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ధూమ్ ధామ్ సాంగ్ మాత్రం ఇద్దరు ఎనర్జీ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. శర్వరి, మీ ఎనర్జీకి నేను ఈరోజు ఓజీ గెటప్ లో ఉన్నాను కాబట్టి వాషి ఓ వాషి. సో లవ్లీ శర్వరి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజీనా గారు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీ ఎనర్జీ అస్సలు యూ జస్ట్ మెయింటైన్ ఇట్ సో వెల్. మీ కొరియోగ్రఫీలో చిన్న చిన్న గివ్స్ చాలా బాగున్నాయి. అండ్ శర్వరి, యూ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్. ఇలాగే చేస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ శర్వరి. అది ఒక చిన్న క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఈ రౌండ్ లో వైల్డ్ ఫైర్ టీం నుంచి శర్వరి వచ్చింది కదా, మీ టీం నుంచి శర్వరిని ఛాలెంజ్ చేయడానికి ఎవరిని పంపించబోతున్నావు? పాత మెమరీస్ గుర్తు చేయడానికి. ఎవరిని పంపిస్తున్నారంటే పేరు చక్కమని చెప్పొచ్చు కదా. ఈ పాత మెమరీస్ ఇవన్నీ ఎందుకు మాకు? ఆడు మామూలు కాదు, ఆడు ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎవరు ఐకానిక్ పర్ఫార్మర్? నీ నోటితో చెప్పరా తమ్ముంటే. ఆబ్వియస్లీ జతిన్, ఇంత బిల్డప్ చేస్తున్నా మీరు. ఆల్రైట్, సో శర్వరిని ఛాలెంజ్ చేస్తూ ఐకానిక్ థీమ్ థర్డ్ రౌండ్ లో ఆది టీం నుంచి జతిన్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. నేను నిన్ననే తనకి మన ప్రేమకు గుర్తుగా రింగ్ ఇద్దామని కొన్నాను, కానీ నాకు ఎవరో కావాలనే ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఇలా నేను తన ముందుకు వెళ్తే నన్ను కనీసం ఎవరని కూడా గుర్తు పెట్టదు. ఇప్పుడు తన ముందు నేను ఎలా వెళ్ళాలి? చిరుగాలిని వెలివేస్తా, నది నా వెలి చేస్తా, నేనంతా మాయం చేస్తా ఎవరమే. నేను నీకు కొంచెం కూడా గుర్తు రావడం లేదా?
ఒక్కసారి మనం కలిసి ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకో. నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్నేనే బలి చేస్తా. సూపర్. ప్రేమకు అర్థం ఏదంటే నువ్వు నన్నే చూపిస్తా, దొరికే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, గుండెల్లో నిన్ను కప్పేస్తా. నువ్వుంటే నా జతగా. అండ్ జడ్జెస్ ఓవర్ టు యూ. సో ఈ పర్ఫార్మెన్స్ గురించి రెజినా గారు. నేను అంత ఎమోషనల్ కాదు, కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు తెలియదు ఎందుకు నా కళ్ళలో లైక్ నీళ్ళు వచ్చిందనమాట. ఇట్స్ బికాస్ మీరు ఎంత హార్డ్ వర్క్ ఇంత చేశారు ఈ పర్ఫార్మెన్స్ కి. ఇట్ ఫెల్ లైక్ అ ఫినాలే పర్ఫార్మెన్స్ ఫర్ మీ. నువ్వుంటే నా జతగా. ఆప్తి మీకు కూడా ఓ మై గాడ్, లైక్ యూ లివ్డ్ అప్ టు జతిన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. నువ్వైనా నమ్మవుగా. కానీ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ లైక్ అన్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఫర్ అ లాంగ్ టైమ్ టు కమ్ అన్నమాట. ఈ గెటప్ కి ఎంత టైం పట్టింది మీకు? 3 hours అయింది మ్యామ్. అండ్ సలాం అని ఆర్టిస్ట్ ఉన్నారు ఫ్రమ్ బెంగళూరు. ప్లీజ్ రండి పైకి. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ. నేను ఎంత కష్టపడ్డాను ఈ సాంగ్ కి, నా 2 అసిస్టెంట్స్ కూడా అంతే కష్టపడ్డారు. నీరజ్, సునీల్ ప్లీజ్. ఎవరు గుర్తించరుగా నా ప్రేమము నువ్వంటూ. ఐఎమ్ సో ప్రౌడ్ జతిన్. నాకు తెలియదు ఏం చెప్పాలని. జతిన్, నా హార్ట్ మీకు. నువ్వుంటే నా జతగా. నేనుంటా ఊపిరిగా. నువ్వుంటే నా జతగా. నేనుంటా ఊపిరిగా. This is really a standout performance. Amazing work, Jatin, really. And Apti, you too. All the best. Thank you. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. జతిన్, ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నాను అన్నది ఏం చెప్తే మీకు ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. జతిన్, అంత బాగుంది జతిన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ జతిన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జడ్జ్మెంట్ అప్పుడు నేను ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకోను, ఫస్ట్ టైం గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాను. వెనకాల కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో ఏంటో తెలీదు. జతిన్, హ్యాట్స్ ఆఫ్ జతిన్, హ్యాట్స్ ఆఫ్. By far, this is the best performance in D20. Wow. Thank you so much, miss. Performance mind blowing unte, it's for me. This is OG performance. సలాం, ఇది చేయడానికి 3 hours పట్టిందా? సార్ 3 గంటలు పట్టింది. ఇంకొకరిని పిలుస్తాను సార్, సవిత అని. సవిత గారు.
జతిన్ స్పెషల్లీ లైటింగ్ తో సహా, లైటింగ్ అని ఫస్ట్ నువ్వు టర్న్ అయ్యే దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ పోతే నేను చెప్తానే ఉంటాను జతిన్. లైటింగ్ ఎల్ఈడి అన్నారుగా, కేతన్ హిరణ్ ఉన్నారట. పిల్లండి పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటే నేను ఓజీ ఇస్తాను. అదే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఇట్స్ డబల్ ఓజీ. థ్యాంక్ యూ సో మచ్ విజయబిని మాస్టర్, థ్యాంక్ యూ. The most anticipated voting of the season. Let me invite Jatin and Sharvari onto the stage, please. Let's begin the voting. Vijayabini Master, me vote evariki? Sharvari baga chesaru, but today Jatin. So my vote goes to Jatin. And Regina garu. నా ఓట్ జతిన్ కి. Round 3, Jatin is the winner. చాలా షెడ్యూల్ నుంచి చేస్తున్నావు కదా D20, ఎందుకు ఈ రోజు ఎంత కసిగా పర్ఫామ్ చేసావు? నువ్వు మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నావు కదా, అప్పుడు చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఏదో మిస్ అవుతుంటది, అబ్బా ఫీల్ అవుతుంటాయి. ఈ రోజు ఏంటి అసలు ఒకటి మిస్ అవ్వలేదు, చాలా కసిగా చేసావు, ఏంటి రీజన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు కాంపిటీషన్ స్ట్రాంగ్ అయింది కదా. ఎవరితో? అందరితో అన్న. మధ్యలో ఎమోషనల్ అయ్యావు ఆ లిరిక్స్ పాడుతూ. ప్రేమకు అర్థం తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కంగ్రాట్స్ చెప్పండి. నువ్వు ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ చెప్పు. అండ్ ఈ ఐకానిక్ థీమ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 4. రౌండ్ 3 విన్నర్స్. ఫైర్ టీమ్ లీడర్, బాగా ఎక్కువ ఫైర్ ఉన్నటువంటి మా ఆది చెప్తారు. రౌండ్ 3 మీరు బిగిన్ చేస్తారా, వైల్డ్ ఫైర్ టీమ్ ని బిగిన్ చేయమంటారా? మేమే స్టార్ట్ చేస్తున్నాం. బిన్నీ మాస్టర్ ఇన్ని రోజులు ఓజీ 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 అంటున్నారు కదా, అసలు ఓజీ అంటే ఏంటో చూపించడానికి మా ఎంజే వస్తున్నాడు కాసేపు. ఎంజే అభి, సారీ ఎంజే అభి అని ఉంటుంది, మైకేల్ జాక్సన్. సో రౌండ్ నెంబర్ 4 ని బిగిన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అభి. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే దౌడే కేసా దీని పేరేంటో తెలుసా బేటా? తునాలి బందూక్. ఈ వేలిప్పుడు నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. దౌడే కాల్చురా, కాల్చు. దాబ్నా దబావు.
परवेज हाथ दबोज उसका, हाथ दबोज। ఆగు, ఆలోచించుకోలే. అరే ఇడి వేలు చేస్తే మిగతా వాళ్ళు కూడా చూపిస్తారా? అందుకని ఓ పని చేద్దాం, పూర్తిగా చేయి తీసేద్దాం. ఒక్క తుప్పు పట్టిన కత్తి, ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ ఒక తుప్పు పట్టిన కత్తి లేదు దగ్గర. చెత్త జింక గంటకు 90 మైళ్ళు పరిగెడుతుంది, పులి 60 మైళ్ళు మాత్రమే పరిగెడుతుంది. కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది. ఎందుకో తెలుసా? భయం. భయం భయం శత్రువులు చావు భయంతో భగవంతుణ్ణి వేడుకున్నారో ఏమో, అతను ఒకరోజు రాజ్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ప్రేమ కోసం యుద్ధాన్ని కూడా వదిలేశాడు అతను. ఇప్పుడు అతని ప్రేమనే చంపేశారు. ఇంకా అతనికి మిగిలింది యుద్ధమే. ఇక మిగిలింది రావణ సంహారమే. ఈ ఓజీ పర్ఫార్మెన్స్ గురించి మా ఓజీతోనే స్టార్ట్ చేద్దాం. విజయపిని మాస్టర్. అబ్బే సార్, అభి లవ్లీ అభి. సార్
మంచి తెలుసు కదా ఓజీ అంటే అందరికి ఎంత ఇష్టమో నాకు అంతకన్నా డబల్ ఇష్టం. అలాంటి ఓజీ ఐకానిక్ క్యారెక్టర్ ను తీసుకుని చేసావు. ఏం చేస్తావు మాక్సిమం అనుకున్నాను కానీ అబ్బి మొత్తం సినిమా చూపించేసావు. స్టార్ట్ టు ఎండ్ సినిమా ఉంది, సినిమాతో పాటు డాన్స్ ఉంది, డాన్స్ తో పాటు నీ యాక్టింగ్ చూపించావు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయితే సూపర్ అభి, సూపర్. నీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్న విషయం నాకు తెలియదు. నేను అభి అంటే ఒక మంచి డాన్సరు గ్రేసు అనుకున్నాను తప్ప ఏమన్నా చేసావు యాక్టింగ్ అభి. అందరూ కొట్టేసావు అభి. ఓవరాల్ గా బ్యూటిఫుల్ అభి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అభి. ఇది వషి ఓ వషి. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, దే కాల్ హిమ్ అభి. ఫుల్ ఫైర్ పర్ఫార్మెన్స్ అభి ఇది. ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఈవెన్ ద ప్యాంట్ మూవ్మెంట్ వాస్ సో ఆన్ పాయింట్ అన్నమాట. ఇట్ రియల్లీ ఫెల్ట్ లైక్ వి వర్ వాచింగ్ కళ్యాణ్ గారు. I really liked it. And ఆ స్వోర్డ్ సీక్వెన్స్, స్వోర్డ్ తర్వాత ఆ సీక్వెన్స్ ఉంది కదా, అది కూడా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. టూ గుడ్ అభి, టూ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫోర్త్ రౌండ్ ఆఫ్ ఐకానిక్ థీమ్ లో ఈ ఓజీ పర్ఫార్మర్ కి ఆపోజిట్ గా వైల్డ్ ఫైర్ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మాధురి. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్. ఉదయగడికి కాబోయే మహారాణి యువరాణి మిత్రవిందాదేవి. శతృ వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ. భైరవ వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగడ్ యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా. అధిపతినై అది కాస్త దోచేదా. చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా. మగధీరాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్ మిత్రవింద క్యారెక్టర్ ని తీసుకుని మన మాధురి రాథోడ్ గారు క్వీన్ లాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ అలాగే కాల భైరవుడిగా చేసినటువంటి కళ్యాణ్ రామ్ ని కూడా పిలిచేద్దాం. సో
సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ ఐకానిక్ క్యారెక్టర్స్ చేసినటువంటి పర్ఫార్మెన్స్? జయజమ్మ అబౌట్ మిత్రవింద. చాలా బ్యూటిఫుల్ యాక్ట్. యువరాణి లాగా వచ్చారు మీరు యాక్చువల్లీ. It was a very beautiful performance, but I would like to see a little more dance. Overall, very, very beautiful performance. Thank you, ma'am. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. లైక్ రెజినా గారు చెప్పినట్లు నిజంగా మీరు ఒక క్వీన్ లాగే ఉన్నారు. స్పెషల్లీ సాంగ్ టేక్ ఆఫ్ లో మీరు ఆ పైన ఏనుగు పైన ఉన్న స్టాన్స్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. అది అంతా బాగుంది. ఇట్ వాస్ గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ గోయింగ్. ప్రదీప్ తగ్గద్దు. Okay, master. మీ గురువు గారు అభి పేరు నిలబెట్టాలి. ఖచ్చితంగా మాస్టర్. వెరీ గుడ్. మధురి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డార్లింగ్. Now time for voting. A request Abhi and Madhuri onto the stage, please. Round for winners ni decide చేయాల్సినటువంటి టైం. విజయపిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? మై ఓట్ గోస్ టు దే కాల్ హిమ్ అభి. రెజినా గారు, మీ ఓట్? నా ఓట్ అభికి. రౌండ్ ఫర్ విన్నర్ మిస్టర్ అభి. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం. ఐ రిక్వెస్ట్ బోత్ మై బ్యూటిఫుల్ జడ్జెస్ ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు and the best performer of the week 20,000 rupees check. సో చూశారు కదా ఈ వారం జరిగినటువంటి ఐకానిక్ థీమ్ లో అద్దరిపోయేటువంటి పర్ఫార్మెన్సెస్. ఇంతకు మించిన పర్ఫార్మెన్సెస్ తో వచ్చే వారం మేము మీ ముందుంటాం. అంటిల్ దెన్ నేను మీ పుష్పరాజ్ along with our OG and Jayjamma signing off. Good night, pa.